నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం. ఈరోజు సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న వరద ప్రవాహం. ముంపు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసానిస్తున్న రాష్ట్ర మంత్రులు. దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ఆషాఢ మాస సారె ఉత్సవాలు. భారీ ఊరేగింపు జాతరతో అమ్మవారికి సారె సమర్పించిన పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ దంపతులు సహా పోలీస్ కుటుంబ సభ్యులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు వీరప్పన్గా పోల్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. పెద్దిరెడ్డి భూ కబ్జాల అవినీతి అక్రమాల బాధితుల చిట్ట కొండవీటి చేంతాడంతా మారింది అంటూ ధ్వజం. ఉమ్మడి గోదావరి జిల్లాలలో వరద ముంపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు కనకాయలంక గ్రామ పంచాయతీ మరిలంక వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. మరిలంకలో 100కు పైగా పశువులు వరద ముంపు బారిన పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుకున్న మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆ రైతులతో మాట్లాడి పడవల సాయంతో పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే క్రమంలో ముంపు ప్రాంతాల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, త్వరలోనే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. మనకి 100 కేజీలు దాకా ఉంటాం. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రొఫెసర్ రైతులు నదిని వాళ్ళకి గడ్డి అనే ఇబ్బంది ఉందా? ఇక్కడ ఈ నెల 18 నుంచి కురిసిన వర్షాలతో 5 జిల్లాలలో వ్యవసాయం అస్తవ్యస్తమైంది. వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగి నాశనమయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దాదాపు వారం రోజులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా గడిపిన మంత్రులు ప్రజాబాట పట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు పర్యటనలు చేస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడుతో పాటు కందుల దుర్గేష్ ఉమ్మడి గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజపాలెం ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలు, వరదపోటు వల్ల దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి రైతులకు కలిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను సందర్శించి ఇల్లు నీటిలో మునిగిపోయిన కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి
తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పెద్దిరెడ్డిని వీరప్పన్తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు దారుణాలు చెప్పకుండా టీడీపీపై వాడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారన్నారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనుచరులు మరో చోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామంటూ దుయ్యబట్టారు. వారి దోపిడీకి అడ్డం వస్తున్నారని, చంద్రబాబును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని టీడీపీ నేత తెలియజేశారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారన్నారు. చంద్రబాబును ఓడించడం కాదు కదా, ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లదని విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తుల మొత్తం అవినీతిమయమని, కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారు, వాళ్ళొక్క పొగోడికే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాలు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నగర పోలీస్ శాఖ తరపున ఆదివారం ఆషాఢ సారెను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు దంపతులు, ఇతర పోలీసు అధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సారెతో ఆలయానికి చేరుకున్న పోలీస్ అధికారులను దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం పోలీస్ శాఖ తరపున పట్టుచీర, పూజా సామాగ్రి, పసుపు, కుంకుమను ఆలయ అర్చకులకు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అమ్మవారికి సారె సమర్పించిన వారిలో డీసీపీలు గౌతమిశాలి, ఉదయరాణి, హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, వన్ టౌన్ సిఐ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు.
సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 హామీలు అమలు సాధ్యం కాదని గతంలో మేము చెప్పాం. నా సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టించి అమలు చేస్తారని ఆనాడు చంద్రబాబు అన్నారు. మరి ఇప్పుడు ఆ సంపద ఏమైంది? పథకాల అమలు ఏమైంది? సూపర్ 6 హామీలు అమలు చేయించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెప్పారు. మరి అసెంబ్లీ సాక్షిగా పథకాల అమలు అంటేనే భయం వేస్తుందని చంద్రబాబు అంటే పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు? ఉచిత ఇసుక గోవింద, విద్యార్థులకు ఇచ్చే కిట్లు గోవింద, రైతు భరోసా నిధులు గోవింద. కానీ ఇచ్చిన ఒకే ఒక హామీని అమలు చేస్తున్నారు. అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, ప్రత్యర్థులపై దాడులు చేయడం, మాజీ ముఖ్యమంత్రిని దూషించడం, వైఎస్ఆర్ కార్యకర్తల ఇళ్లు కూల్చడం, ఆర్మీ జవాను ఇళ్లను పడేయడం వంటివి బాగా అమలు చేస్తున్నారు. యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై పోలీసులు అవమానకరంగా వ్యవహరించారు. నోటీసులు ఇవ్వడానికి బెంగళూరు వెళ్లమని చెప్పడం సిగ్గుచేటు. ఇలా పార్టీలోని ముఖ్యమైన నేతలందరినీ వేధిస్తున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? ఈ దారుణాలు చూసి ఏపీ ప్రజలు బాధపడుతున్నారు. ఈ విధ్వంసం చరిత్రలో రక్తాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబు గారని, అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జోరాల సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.36 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. సాయంత్రం 4 గంటలకు జలాశయం గేట్లు అధికారులు ఎత్తనున్నారు. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలియజేశారు. నీటి ఉధృతిని బట్టి 2 నుంచి 4 గేట్లు ఎత్తనున్నట్లు చెప్పారు. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి 4 లక్షల క్యూసెక్కులు చేరాయి. భారీగా చేరిన నీటిని పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి మళ్లించనున్నారు. పోతిరెడ్డిపాడుకు 15,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన అనంతరం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి బదులుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి సృజనతో సహా జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. విశాఖపట్నం పోర్టుకు ఇటీవల అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ నీటిమట్టం నుంచి నౌక లోతు కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్తో చేరుకోగా విశాఖ పోర్టులో 1,24,500 టన్నులు ఆన్లోడ్ చేశారు. బ్రోత్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్గా సేవలందిస్తుంది. ఈ షిప్మెంట్ విశాఖ పోర్ట్ బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్ట్ చైర్మన్ ఎం అంగముత్తు అభివర్ణించారు. భార్య పిల్లలు ఉన్న వ్యక్తి ఇలా ఉత్తపుణ్యానికి గుర్రం స్వారీపై అవగాహన లేక ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. సరదాగా చేసిన పని ప్రాణాలను తీసింది, కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మధ్యకేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు బిఎన్పేట నుంచి గుర్రంపై వస్తున్నాడు. మార్గ మధ్యలో ఒక్కసారి అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పృథ్వీరాజ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. దృశ్య వేదిక జులై నెల కార్యక్రమంగా లయ అభినయ ఆదివారం సాయంకాలం వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం హాలులో నిర్వహించడం జరిగింది. ముందుగా కామరాజు విష్ణుమూర్తి శిష్యులు ఆదితాళంలో రూపొందించిన మృదంగ లయ విన్యాసంను షణ్ముఖ విశ్వనాథ్, మహేష్ ప్రసాద్, శరవణ, విమలేష్ మరియు సీతా వైదేహి సభ రంజకంగా వినిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. మరి ఈ కార్యక్రమంలో మరి నేను కూడా భాగస్వామి అవ్వడం నాకు గర్వకారణంగా ఉంది. మరి ఈ పాప శృతి ఇంత బాగా చేసినందుకు వారికి పాపకు కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తాం. అట్లా వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద చాలా విన్యాసాలతో చక్కటి జ్ఞాపకాలతో వీళ్ళు వారు నటించారనే కంటే కానీ జీవించారు, నృత్యించారని చెప్పాలి. మరి వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు కాలంలో వీళ్ళు ఇంతకంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఇంకా బాగా నేర్చుకుని ఇంకా మంచి విన్యాసాలు ఇవ్వాలని, మంచి ప్రదర్శన జరపాలని చెప్పి ప్రత్యేక గ్రంథాలయం కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం. ఈరోజు సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న వరద ప్రవాహం. ముంపు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసానిస్తున్న రాష్ట్ర మంత్రులు. దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ఆషాఢ మాస సారె ఉత్సవాలు. భారీ ఊరేగింపు జాతరతో అమ్మవారికి సారె సమర్పించిన పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ దంపతులు సహా పోలీస్ కుటుంబ సభ్యులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు వీరప్పన్గా పోల్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. పెద్దిరెడ్డి భూ కబ్జాల అవినీతి అక్రమాల బాధితుల చిట్ట కొండవీటి చేంతాడంతా మారింది అంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.